హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మళ్ళీ ఒక మంచి రెసిపీతో స్నాక్స్ అనొచ్చు, లేదా ఇవైతే చాలా చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఎంత బాగున్నాయి చూడండి, చూడడానికి కూడా. ఇవైతే ఎలా ప్రిపేర్ చేయాలనేది నేనైతే ఈ వీడియోలో మొత్తం చూపిస్తానండి. తప్పకుండా వీడియో మొత్తం చూడండి. చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ ఇప్పుడు పిల్లలకైతే తెలియదు ఇవి. అందుకోసమే ఇలా చూపిస్తున్నా అండి, ఇలా చెప్తూ ఉన్నాను. ఇవి వచ్చేసి చూడండి, పప్పు అన్నంలోకి అయితే రసం అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా 2 ముద్దలు ఎక్కువగానే తింటారు ఇలా చేసుకుంటే గిన. ఇవి వచ్చేసి ఎండాకాలంలోనే మనం చేసుకుంటాం ఫ్రెండ్స్. అందుకోసం చూడండి, ఇక్కడైతే పచ్చిమిర్చి అండి. మేమైతే మజ్జిగ మిరపకాయలు అంటాము, మళ్ళీ మీరేమంటారో తెలియదు నాకు. మా సైడ్ అయితే మజ్జిగ మిరపకాయలు అంటాం అనమాట. ఇవి చేయడానికి ఇక్కడ చూడండి, నేనైతే ఒక 3 కేజీలు మజ్జిగ మిరపకాయలు అయితే తీసుకున్నా అండి. పచ్చిమిరపకాయలు ఇలా తీసుకొని అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇలా చూడండి, ఒక చాకు తీసుకొని అట్లా గీయాలన్నమాట. ప్రతి మిరపకాయకి అలా గీయాలి చూడండి, అలాగ ఓపెన్గా గీయాలన్నమాట. ఇలా చూడండి, అట్లా గీసుకొని మనకి నిలువు చేసుకొని పెట్టుకోవచ్చండి. సంవత్సరం అంతా నిలువు ఉంటాయి ఇవి. ఇప్పుడు ఎండల కాలం మాత్రమే మనం చేసుకునేకి వస్తాయి ఇవి. ఇంకెనీ టైం చేసుకునేకి రావండి. ఎందుకంటే ఎండ బాగుంటేనే ఇవి మంచిగా ఎండుతాయి, అప్పుడు బాగా నిలువ ఉంటాయి కూడా. ఆ టేస్ట్ కూడా అలాగే ఉంటాయి. అందుకోసం నేనైతే ఇలా మజ్జిగ మిరపకాయలు అయితే చేయడానికైతే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఇంక ఇప్పుడైతే అన్నీ మొత్తం అయితే గీసేసాను అనమాట. 3 కేజీలు నేను పెద్ద ఇట్లా బకెట్ ఉంటే బకెట్లోకి అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి చూడండి, దాంట్లోకి కావాల్సిన పదార్థాలు నేనైతే 1 లీటర్ పెరుగు తీసుకున్నాను అండి. ఇట్లా గట్టి పెరుగు, అది కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను అనమాట. పాలు తెచ్చేసి గట్టి పెరుగు 1 లీటర్ అయితే తీసుకున్న. తర్వాత ఒక 5 నిమ్మకాయలు తీసుకున్నా. కావాల్సినంత ఉప్పు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇలా చూడండి, ఇందులోకి వచ్చేసి కావాల్సినంత ఉప్పు మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ. నేనైతే అందాజుతో వేసేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడైతే నిమ్మరసం అండి. ఇట్లా నిమ్మరసం వేయడం వల్ల పుల్లగా చల్ల బాగుంటాయండి మజ్జిగ మిరపకాయలు అనేది. అందుకోసం నేనైతే నిమ్మరసం కూడా వేసుకున్నాను. ఇక్కడ చూడండి, పెరుగు అంతా వేస్తూ ఉన్నాను అనమాట. లీటర్ పెరుగు, గట్టి పెరుగు అండి, చాలా బాగుంటుంది. ఇట్లా గట్టి పెరుగు వేసుకుంటేనే కొద్దిగా బాగుంటుంది. మనం ఇంట్లోనే వేసుకుంటేనే బాగుంటుంది, అంటే కొనుక్కొచ్చిన పెరుగు అయితే అంత బాగుండదు అనమాట. ఇప్పుడు అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇట్లా వాటర్ వేసుకున్న తర్వాత అన్నీ బాగా కలపాలండి. కింద అంతా పైన పెరుగు ఉండదు కదా, ఇట్లా అంతా బాగా కలపాలండి. ఇలా చూడండి, ఇలా అంతా మిక్సెడ్గా కలపాలన్నమాట. ఇప్పుడు మనం అది ఓపెన్ చేసి ఉంటాం కదండి మిరపకాయకి, అక్కడ ఇట్లా పెరుగు అంతా నిండుకొని మంచిగా మిరపకాయలకు వెళ్ళి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఉప్పు కానీ పెరుగు తర్వాత ఇది ఇట్లా చూడండి, నైట్ ఇలా నానబెట్టేసాను నేను. పొద్దునకైతే తీస్తూ ఉన్నాను. ఇప్పుడు అంతా మరీ కూడా అట్లా మజ్జిగ అంతా కలిపేసి ఇక్కడైతే మా పాప వేస్తుంది అండి. ఇలా అంతా కలిపేసి ఇంక ఇప్పుడైతే ఎండకేయాలండి ఇవి. ఇలా అంతా మొత్తం ఎండకేసేసుకొని మనము ఒక 4 రోజులు, తప్పకుండా 3 రోజులకు అయిపోతుందండి. లేదంటే ఇంకా 4 రోజులు కానీ వేయచ్చు ఇలా మజ్జిగలోకి. రోజు మనం పొద్దున ఎండకేయాలి, మళ్ళీ నైట్ తీసుకొని అది మజ్జిగలోకి వేయాలన్నమాట. ఇలా చూడండి, నేనైతే అలా వేస్తాను ఫ్రెండ్స్. మా సైడ్ అయితే ఇలా చేసుకుంటాము ఈ మిరపకాయలు. మళ్ళీ మీ సైడ్ ఎలా చేస్తారో మాకు తెలియదు. ఎలా చేస్తారో ఒకసారి అయితే కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. మీ సైడ్ ఎలా చేస్తారని, ఇంకా వేరే రకంగా ఏమైనా చేస్తారేమో తెలియదు. మేమైతే ఈ సైడ్ మనం చేసుకునేది పద్ధతులు అయితే చెప్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఇట్లా మజ్జిగ మిరపకాయలు తర్వాత వడియాలు అన్నీ నిలువ చేసి పెట్టుకుంటాం కదండి సంవత్సరం అంతా. అందుకోసం ఇవి కూడా ఇట్లా నిలువ చేసి అయితే పెట్టుకుంటాను అనమాట. ఇవైతే ఇంకెప్పుడన్నా పప్పు అన్నము, రసం అన్నము అలా ఉన్నప్పుడు, ఎవరన్నా తొందరగా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు, తర్వాత ఇంకా ఏది స్నాక్స్ లాగా లేదు పప్పులోకి నంజుకోవడానికి అన్నప్పుడు ఇలా ఈ మజ్జిగ మిరపకాయలు వడియాలు వేయించి అన్నం పప్పు చేసేసినామంటే అయిపోయండి. చాలా బాగుంటుంది. మనకి అప్పట్లో పెద్దవాళ్ళు ఇలా చేసుకొని తినేవాళ్ళండి ఎక్కువగా. ఇప్పుడైతే ఇలాంటి వదిలేసి ఏందో స్నాక్స్కి అవి ఇవి కొనుక్కొచ్చుకొని తింటూ ఉంటారు అన్నంలోకి. కానీ ఇలాంటివి చేసి పెట్టుకొని తింటేనే చాలా బాగుంటుందండి. చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఇలా 3 రోజులైతే ఇలా చేయాలి ఫ్రెండ్స్. చూడండి, 3 రోజుల తర్వాత అయితే ఇలా ఎండిపోయినాయి అనమాట. చాలా బాగా ఎండిపోయినాయి. ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, 3 రోజులకే ఎండిపోయినాయి చూడండి. రోజు నైట్ మజ్జిగలోకి వేసి పొద్దున్న తీసి ఎండేసేది. అట్లా 3 రోజులు చేశాను. 3వ రోజుకైతే ఇలాగ అయిపోయినాయి, మంచిగా ఎండిపోయినాయండి. ఇట్లా సేమ్ ఒట్టి మిరపకాయలాగా అయిపోయినాయి అనమాట. అందుకే ఈరోజు అయితే వేయించుతూ ఉన్నాను.
ఇలా మంచిగా ఎండేంతవరకు ఎండబెట్టాలండి. మళ్ళీ పచ్చిగా ఉంటే గిన బాగుండు, చెడిపోతాయి. మంచిగా ఎండిన తర్వాత ఒక డబ్బాలోకి, స్టీల్ డబ్బాలోకేసి స్టోర్ చేసి పెట్టుకుంటే గిన నిలువుగా ఉండిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి అలా తీసుకొనేసి అయితే వేయించుకున్నానండి. నేను వేయించుకొని ఏదైతే ఈరోజైతే పప్పు చేశాను అనమాట, చిగురుపప్పు అన్నము. అందులో చాలా బాగుంటాయని ఇట్లా వేయించుకున్నాం అనమాట. ఎంతో టేస్టీగా, ఎంతో బాగున్నాయండి. చాలా చాలా టేస్టీగా సూపర్గా ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది. ఇట్లా ఒక్కసారి మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకో, సంవత్సరం అంతా టెన్షన్ లేకుండా ఉండిపోతాయండి. ఎందుకంటే అవసరానికి ఎప్పుడైనా టక్కన అలా తీసుకొని వేయించుకొని తినేయచ్చు అనమాట. అలాగే ఈ వీడియోలు అనిపిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ.